అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాయిస్ వారధి తెలుగు జాతీయ దినపత్రిక ఈరోజు వార్తలు ఏంటో చూస్తాం. ఈరోజు వాయిస్ వారధి వార్తల్లో మెయిన్ పేపర్లో చూస్తున్నట్లయితే కాంగ్రెస్ ఖాతాలో 84 మున్సిపాలిటీలు, మెజారిటీ మున్సిపాలిటీలు హస్తగతం. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. అలాగే భారత్ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం. ఏఐ సమ్మిట్కు భారత్ వేదిక కావడం గర్వకారణం అంటున్న ప్రధాని మోదీ. నేటి నుంచి హైటెక్స్ వేదికగా బయో ఏషియా సదస్సు. హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు జరుగుతుంది. దాని గురించి ఒక న్యూస్ ఉంది. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. సన్నవడ్ల బకాయిలు 5,014.36 కోట్ల విడుదల. సన్నవడ్ల బకాయిలుకి 514.36 కోట్లు విడుదల చేసింది. అండ్ రైతులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనమాట. నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్లయితే ఏఐ సమ్మిట్ గురించి మోదీ మాట్లాడారు. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. ఫస్ట్ పేజ్లోది కంటిన్యూషన్. మెజారిటీ మున్సిపాలిటీలు హస్తగతం. అండ్ మున్సిపల్ ఎలక్షన్స్లో మెజారిటీ అంటే మేయర్, చైర్పర్సన్స్, ఇవన్నీ మున్సిపాలిటీలు వీటికి సంబంధించి హస్తం పార్టీ ముందంజలో ఉంది. దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. సో నిన్న బిల్ గేట్స్ అమరావతిని విజిట్ చేశారు. పౌర సేవల తీరు ప్రశంసనీయం అని చెప్పేసి ఆయన అన్నారు. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. నెక్స్ట్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో ఏఐ వినియోగం. సానుకూల దిశగా ఆలోచిస్తే మేలు, దుర్వినియోగం చేస్తే దుష్ఫలితాలు తప్పవు. కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడి. సో ఏఐ గురించి అన్ని రంగాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్నాము అండ్ దుర్వినియోగం చేస్తే దుష్ఫలితాలు తప్పవు అని చెప్పేసి కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. ఇక శరవేగంగా నిజామాబాద్ అభివృద్ధి, ప్రత్యేక నిధులతో ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్. సో నిజామాబాద్ అభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ్ ప్రత్యేక నిధులతో ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి అన్నారు. దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్. కేంద్రం నిధులపై దృష్టి పెట్టండి, అధికారులకు సిఎస్ రామకృష్ణరావు ఆదేశాలు. సిఎస్ రామకృష్ణరావు ఆదేశించారు కేంద్రం నిధులపైన దృష్టి పెట్టండి అని చెప్పేసి. దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్. పక్కా నీటి ప్రణాళికలే మేలు. నీటి ప్రణాళికల కోసం ఒక స్పెషల్ స్టోరీ. దాని గురించి మనం ఫోర్త్ పేజ్లో చూస్తున్నాము. తొర్రూరులో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది అండ్ దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన ఎస్ఐ. దీని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది ఇచ్చారు. కరీంనగర్పై బీజేపీ జెండా. మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నిక. అలాగే డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎంపిక. బీజేపీకి లాభించిన బీఆర్ఎస్ తటస్థ వైఖరి. దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్. జగిత్యాలలో కుదిరిన సయోధ్య. మున్సిపల్ చైర్పర్సన్గా సమ్మిండ్ల వాణిని ఎంపిక. అలాగే వైస్ చైర్మన్ పదవికి పర్వీన్కు అవకాశం. అలాగే కాంగ్రెస్ తీరు దుర్మార్గమని మండిపడ్డ కేంద్ర మంత్రి బండి. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అండ్ ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే రష్యా నిర్ణయంపైనే బంగారం ధరలు. డాలర్తో వాణిజ్యం కొనసాగితే తగ్గనున్న పసిడి. అంతర్జాతీయ నిపుణులు వెల్లడి. రష్యా నిర్ణయంపైనే బంగారం ధరలు ఆధారపడి ఉంది అని చెప్పేసి దాని నుంచి ఒక స్పెషల్ స్టోరీ. ఏ వాడకంలో అప్రమత్తం అవసరం అంటున్న కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్. దాని నుంచి ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. అలాగే రాజస్థాన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 7 వ్యక్తులు సజీవ దహనం. రాజస్థాన్లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులో 7 వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్. కిమ్ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా. దీని నుంచి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అండ్ సిక్స్త్ పేజ్లో చూసుకున్నట్లయితే ఆరోగ్యం, భక్తి, మహిళా శక్తి. రాత్రిపూట ఫోన్లను అతిగా చూస్తే ఇబ్బంది. సో నైట్ టైం ఎక్కువ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. అలాగే వాట్సాప్ స్క్రీన్ షేర్ చేస్తే మీ ఖాతా ఖాళీ. అండ్ ప్రస్తుతం సైబర్ నేరగాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. చాలామంది వాట్సాప్ వీడియో కాల్స్లో స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. అండ్ స్పోర్ట్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్లయితే రాణించిన సూచీలు. అలాగే ఇక్కడ ఒక స్పెషల్ స్టోరీ ఉంది. ఏఐ కోడ్ రాస్తుంటే మరి ఇంజనీర్ల పని ఏంటి. సో ప్రస్తుతం ఏఐ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది అండ్ అది కోడ్ కూడా రాస్తుందంట. మరి ఇంజనీర్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి దాని గురించి ఆర్టికల్ అనేది వచ్చింది. అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వ్యూస్ చూసుకున్నట్లయితే 45.4 కోట్లు. హై వోల్టేజ్ మ్యాచ్ వ్యూస్లో సరికొత్త రికార్డ్. సో మొన్న జరిగిన T20లో పాకిస్తాన్ ఓడిపోయింది కదా, ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్ వ్యూస్ ప్రస్తుతం 45.4 కోట్లు అనమాట. అండ్ ఎక్కువ శాతం చూస్తున్నారు. సరికొత్త రికార్డ్ అనేది క్రియేట్ చేసింది.
దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. ఆసిస్పై విజయంతో సూపర్ 8కి శ్రీలంక, దీని గురించి కూడా ఒక న్యూస్. ఏమీ తెలియని వ్యక్తిని పీసీబీ చైర్మన్ చేశారు షోయబ్ అఖ్తర్, దీని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అలాగే సినిమా న్యూస్లో చూసుకున్నట్లయితే మార్చిలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్. సో మార్చి 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందంట, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. అండ్ అలాగే ఫౌజీ షూటింగ్లో ప్రభాస్కు గాయమైంది. అంటే ఫౌజీ షూటింగ్లో హార్స్ రైడింగ్ చేస్తుండగా ప్రభాస్కి గాయమైందంట, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అలాగే పెళ్లి ఏర్పాటులో విజయ్ రష్మిక బిజీ, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. హీరో సుహాస్ మూవీ ఒకటి టైటిల్ వివాదాలు జరుగుతున్నాయి. అండ్ ప్రమోషన్స్ పూర్తి చేశాక టైటిల్ వివాదాలు వచ్చాయన్నమాట, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. కథ నచ్చితే కాంబినేషన్తో సంబంధం లేకుండా ఒప్పుకుంటా అంటున్న హీరోయిన్ శివాని, దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్. సో ఇవి ఇవాల్టి న్యూస్. సో చూసారు కదా. సో మన న్యూస్ పేపర్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం, బర్త్డే విషెస్ కోసం కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాం. ఇవి ఇవాల్టి వాయిస్ వారి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.